హాయ్ అండి. అందరికీ నమస్తే. మామ్స్ డైరీకి స్వాగతం. ఇక ఇవాల్టి రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. పుదీనా రైస్ అనేది 10 నిమిషాల్లో మనం కుక్కర్‌లో అనేది రెడీ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. పుదీనా రైస్ అనేది అందరూ చేస్తారు. బట్ నేను ఏ విధంగా చేస్తున్నాననేది నేను మీకైతే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు రైస్ అనేది తీసుకొని క్లీన్ చేసుకొని నీళ్ళనేది వేసి కొద్దిసేపు అలా ఒక 15 మినిట్స్ అలా నానబెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా 2, అల్లం వెల్లుల్లి అలాగే అన్నీ తరిగి ఉంచుకున్నాను. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పుడు పుదీనా అయితే తీసుకుంటున్నానండి. అలాగే అల్లం, వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను. నేను 1 కప్పుకి ఎంత క్వాంటిటీ అనేది ఈ మాత్రం అనేది తీసుకున్నాను. మనము రైస్‌ని బట్టి అయితే క్వాంటిటీ అయితే తీసుకోండి. పుదీనా అయితే మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. రైస్‌ని బట్టి అయితే పుదీనా తీసుకొని ఇలా మెత్తని పేస్ట్ అయితే చేసుకోండి కొద్దిగా నీళ్లు వేసి. ఆ తర్వాత కుక్కర్ పెట్టి 2:30 స్పూన్ ఆయిల్ వేశాను. ఇంకా అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించుకోవాలి. ముఖ్యంగా ఈ షాజీరా ఉంటే వేసుకోండి తప్పనిసరిగా. ఈ షాజీరా వేయడం వల్ల రైస్ అయితే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. పుదీనా రైస్‌కి ఏ రైస్‌కైనా కూడా మనము రెసిపీ బిర్యానీ చేసేటప్పుడు తప్పకుండా షాజీరా అయితే వేశారనుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది రైస్‌కి. ఇక పచ్చిమిర్చి వేసిన తర్వాతయితే ఆనియన్ కూడా వేసి, ఈ ఆనియన్ వేయించుకోవాలండి. పుదీనా రైస్ అనేది ఇంకో విధంగా గూడా చేయొచ్చండి. రైస్ రెడీ చేసి పెట్టుకొని, తర్వాత మనము పేస్ట్ చేసుకొని, అది వేయించుకొని, ఇవన్నీ వేయించుకొని, తర్వాత రైస్ అయితే కలుపుతూ ఉంటాం కదా! దానికన్నా కూడా ఇలా ట్రై చేశారంటే రైసు రుచిగా ఉండడమే కాకుండా ఈవినింగ్ వరకు గూడా ఫ్రెష్‌గా అనేదుంటుంది. మనము రైస్ రెడీ చేసుకొని మనము వేయించుకొని అందులో కలిపేసామనుకోండి పులిహోరలాగా, అదైతే ఈవినింగ్‌కంతా కూడా రైసు కొంచెం స్మెల్ అనేదొస్తుంది. కొంతమంది గమనించే ఉంటారు. ఇలా చేసుకున్నామనుకోండి ఫ్రెష్‌గానే ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా మరుసటి రోజు వరకు కూడా బానే ఉంటుందండి. ఇక టమోటా అయితే వేసి బాగా మగ్గిన తర్వాతయితే మనము రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. పుదీనా పేస్టు. లంచ్ బాక్స్ రెసిపీ అనుకోండి. 10 నిమిషాల్లో అయితే మీరు రెడీ చేసేసుకోవచ్చు. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండి. ఇలా ట్రై చేసి అయితే చూడండి. చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది రైస్ అయితే. ఇక ఈ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. బాగా డ్రై అవ్వాలండి. ఆ తర్వాత రైస్ అయితే వేసి రైస్ కొద్దిసేపయితే వేయించుకోండి. ఇలా వేయించడం వల్లయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఆ మసాలా అంతా రైస్‌కి పట్టి, పుదీనా ఫ్లేవర్ అంతా రైస్‌కి పడుతుందండి. తప్పకుండా రైస్ ముందు ఇలా వేయించుకొని తర్వాత నీళ్ళైతే కలుపుకోవాలి. 1కి 2 కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని, ఇంకా ఎలాంటి మసాలా పొడులైతే ఏం అవసరం లేదండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చాయంటే మెత్తగా అయితే ఉడికిపోతుంది. 2 విజిల్స్‌కైతే బావుంటుందండి పొడి పొడిగా. చూసారా ఎంత బావుందో? ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.